యు నో వాట్, ఈ రోజు ఏదైతే ఉందో అది నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు. దసరా అయిపోయింది, ఇక 2 రోజుల కోసం నానమ్మ దాని కజిన్స్ తో షిరిడి వెళ్ళి రావాలని ప్లాన్ చేసింది. అంటే దీని అర్థం ఇప్పుడు నేను నీ ఓటమిని పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఓ మై గాడ్, సడన్లీ ఆల్ గుడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. నేను దీన్ని నా గుడ్ లక్ అనాలా లేక నీ బ్యాడ్ లక్ అనాలా? లక్ అయితే ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఉంది. ఏ అబద్ధాల గురు, జై షిరిడి బాబాకి జై, షిరిడి బాబాకి జై. వెళ్ళొస్తాను నేను. నానమ్మ, నువ్వు షిరిడి వెళ్తున్నావు కదా, చాలా బాగా దర్శనం చేసుకుని రావాలి. అలాగే నువ్వు షిరిడీలో ఎంజాయ్ చేసిరా, నేను ఇక్కడే బాగా ఎంజాయ్ చేస్తాను. ఏంటి? నా ఉద్దేశం, నువ్వు షిరిడి వెళ్తున్నావు కదా, మాటిమాటికి షిరిడి వెళ్ళే అవకాశం ఎలా వస్తుంది చెప్పు? నీకు కావాలంటే 2-3 రోజులు ఎక్స్ట్రా ఉండరా అంటున్నా. ఏంటి? సరే, ఇక్కడ మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి. ఇక నువ్వు ప్రజ్ఞని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. అయ్యో నానమ్మ, డోంట్ వర్రీ. నేను తనని ఎంత బాగా చూసుకుంటానంటే కనీసం నిన్ను తలుచుకొని కూడా తలుచుకోదు. ఇంత కష్టం కూడా కలగదు తనకి. ఎంతైనా ఇది హస్బెండ్ బాధ్యత కదా, తన ముద్దుల వైఫ్ని జాగ్రత్తగా చూసుకోవడం. ఏమంటావు? తెలివైన వాడివే, చాలా తెలివైన వాడివి. ఇక మీరిద్దరూ సంతోషంగా ఉండండి. ఇలాగే ఉండాలి. ఇలాగే ఉంటావు నానమ్మ, మీరు ఎంజాయ్ చేయండి. అన్నట్టు దారిలో పెద్ద నానమ్మని మర్చిపోకండి, తను పేదవాళ్ళకి భోజనం పెడుతుంటుంది. తను తీసుకుని వెళ్ళండి, లేకపోతే. గుర్తుంది నాకు. బాయ్ నానమ్మ, పెద్ద నానమ్మ. గుర్తుంది. సప్పగున్నదే, ఉప్పు తీయగున్నదే, నీరు బక్కుమన్నదే, నిప్పు చల్లగున్నదే, ఒళ్ళు తూడుతున్నదే, ఊపిరాగుతున్నదే, చలి ఆగమరుపులోనా